బాధలు వస్తాం. నీ స్వార్థం చేయలేదు. నీ ఇష్టం అని చెప్పి వినాలి అందరూ. నీ ఇష్టానికి వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రాగద్వేష ఈశ్వరీలు అవుతాయి. ప్రశాంతంగా ఉండలేవు, ఆ ఆళ్ళు కూడా ఉండవు. కనుక ఇప్పుడు రాగద్వేష ఈశ్వరీల అహంకారాలు అనే తమోగుణ రజోగుణ లక్షణాలు. అటువల్ల ఎంత సంపదలు ఉన్నా సుఖం పొందలేరు. ఎప్పటికప్పుడు కోరికలు పుడతాయి. ఆ కోరిక తీరంగానే ఇంకో కోరిక, ఆ తీరపోయేసరికి మళ్ళీ వాళ్ళ మీద ఏ రాగద్వేష ఈశ్వరీలు వస్తూ ఉంటాయి. నిరంతరాయంగా రజోగుణ తమోగుణంతో ఉన్నప్పుడు కోట్లు ఆస్తుండా కూడా ప్రశాంతత ఆనందాన్ని అనుభవించలేదు. కనుక ఇప్పుడు రాగద్వేషాల మూలనే కదా నీకు ప్రశాంతత లేకుండా పోతా. సాధించాలనేటువంటి రేపు పడుకున్నప్పుడు కూడా అదే ధ్యాసలో ఉంటాడు. నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోయినా మరి ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా కూడా నిద్ర పట్టవు. ఎందుకని ఆడు వేధిస్తూ ఉంటాడు. ఆడిని వేధించాలని పెట్టుకున్నావు కదా. అటున్నప్పుడు ఏసీలు కూడా నీకు పని చేయకుండా ఇట్లా ఉండగా ఏమవుతుందంటే మానసికంగా బాగా ఒడిపడి వచ్చేసరికి షుగరు బీపీఓ వస్తుంది బయటికి. అప్పుడు షుగరు బీపీ వస్తే ఏది పడితే అది తినడానికి అవకాశం లేదు. మరి ఎంత కోట్లు ఆస్తున్నా కూడా అది తినడానికి ప్రాప్తం లేదు కదా. కనుక ఇప్పుడు మనం ఆనందంగా ఉండి సుఖంగా ఉండి ఆస్తి ఉండి సుఖం పొందలేకపోతున్నాం కదా. కనుక ఇప్పుడు ఆనందం ఎట్లా పొందాలి అనేది నీలో మామూలుగా అనుకుంటే రాదు. అది కలిగినప్పుడు అన్ని పనులు మూలపడేసి ఆ పని చెయ్యవు. ఇప్పుడు పిల్ల ఏడుస్తున్నాడు అనుకోమ్మా, మామూలుగా ఏడుస్తుంటేనేమో నీ పనిలో నిమగ్నమై ఉంటావు. బుక్క పెట్టేసేసరికి ఏమవుతున్నావు, పని సంగతి ఆలోచించు. నీకు తెలియకుండానే పరుగెత్తుకొచ్చి హృదయానికి అద్దుకుంటావు. అట్టుకుని అన్నాను పిల్లతో పాటు నువ్వు కూడా ఆ అమ్మాయి సేద తీస్తుంటే ఆ సేద అమ్మితే నువ్వు కూడా ఆనందాన్ని అనుభవించవు. అట్లాంటి తపన కావాలి. ఇప్పుడు రజోగుణ తమోగుణ సంబంధం అనే సంసారంలో నుంచి విడుదల కావాలి అనేటువంటి తీవ్ర తపన ఉన్నప్పుడు ఆ పిల్ల కుక్క పెడితే ఎక్కడ ఆలోచించుకొని ఎట్లా పరిగెత్తుకొచ్చావో హృదయానికి రత్తుకున్నప్పుడు పిల్ల ఆనందం పొందింది, పిల్లతో పాటు నువ్వు ఆనందం పొందావు. అట్లా చక్కగా ముందు ఈ రెండు గుణాలు గుర్తించుకోవాలి. వీటిని లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలంటే దైవీ భావన పెట్టుకోవాలి. నీకు ఏది ఇష్టమైన నీ జన్మ సంస్కారితంగా ఏ భగవంతుడందు ఏ నామంతో ఉందో ఆ నామాన్ని ఆ రూపాన్ని పెట్టుకుని మంచి వచ్చినా చెడు వచ్చినా ఆ దైవిచ్చ అనుకో. కొట్టాడు దైవిచ్చ కొట్టబడి ఉండాలని, తిట్టాడు తిట్టబడి ఉండాలని, అంత దైవిచ్చ అనుకున్నప్పుడు నీకు మానసికంగా ఒడిపిడి లేదు. మనస్సుని అధిగమించి బుద్ధి పరిధిలో ఉంటావు. అప్పుడు మనస్సు నీకు లోబడద్దు. అప్పుడు దైవీ భావంలో ఉన్నప్పుడు ఫలితం దైవానికి అర్పణ చేస్తున్నావు కదా. అక్కడ మంచి ఫలితం వచ్చినా నీకు దైవిచ్చాటన్నా, చెడు ఫలితం వచ్చినా దైవిచ్చాన్నప్పుడు నీకు అలజడులన్నీ పోయనేయా లేదా అని ఇట్లా రోజువారీ నువ్వు గుర్తించుకుని సాధన చేయాలి. విషయాల్లో జీవించేప్పుడు దైవీ భావంలో ఉంటున్నానా, నేననే స్వార్థంతో ఉంటున్నానా? స్వార్థంతో ఉన్నప్పుడు భాగంలో నుంచి విడుదల కావాలనే తపన నాలో ఉంటుందా?
ఉమ్. ఆ తపన ఉన్నప్పుడే నువ్వు ఈ దైవీ కార్యక్రమానికి దీక్షగా పట్టుబట్టుదల పెట్టి సాధన చేస్తావు. ఉమ్. ఇప్పుడే ఓర్పు, సహనము, త్యాగము 3 లక్షణాలు ఉండాలి. ఉమ్. అక్కడ రాగద్వేష అసూయాలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ దైవీ భావనతో దైవంగానే దైవీ భావన గుర్తు రావాలి. ఉమ్. ఓర్పుగా ఉండాలా అనేది ఎప్పుడు వచ్చి నీ మీద వ్యవహారం చేసినప్పుడు ఓర్పుగా వినగలిగితే ఆ. అప్పుడు వాళ్ళు నిన్ను గురించి లేనిపోయి అపవాదులన్నీ వేసారనుకో అమ్మా, ఆ. ఆ సంస్కారయుతంగా ఉంటుంది ఆ అమ్మాయికి నీకును. ఉమ్. అక్కడ మంచి సంస్కారం ఉంటేనేమో ఒకళ్ళు అనుకూలంగా బాగానే ఉంటారు. ఉమ్. మరి 2 గంటలు అయినాక వ్యతిరేక సంస్కారాలతో ఉన్నప్పుడు ఇద్దరు భేదభావంతో ఉంటారు. ఉమ్. ఎందుకని ఆ సంస్కారం చేత ప్రేరేపింపబడ్డారు మనస్సుతో, రజోగుణ తమో గుణంతో. ఉమ్. ఇప్పుడు దానిలో నుంచి నీకు విడుదల కావాలని కదా, ఆ. కనుక నువ్వేం చేయాలి? వెంటనే ఓర్పుగా ఉంటున్నానా, దైవ భావనలో ఉంటున్నానా, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారనుకో అమ్మా, ఆ. లేనిపోయిన అపవాదులన్నీ వేశారనుకో, ఉమ్. అవి నీలోకి అప్లై చేసుకో. ఆ. ఓర్పుగా ఉన్నప్పుడు తొందరపడి మాట్లాడవు కదా, ఆహా, లేదండి. ఉమ్. ఓర్పుగా ఉండి అవన్నీ నీలోకి అప్లై చేసుకో. ఉమ్. ఇవన్నీ నాలో ఉన్నాయి కనుక ఆ అమ్మాయి అంటానికి అర్హత వచ్చింది. ఉమ్. కనుక ఈ ఉన్న సంగతి నాకు తెలియదుగా, ఈ పోతేనే కదా నేను బాగుపడేది. ఉమ్. ఆ అమ్మాయి నాకు మేలే చేస్తుంది కదా ఉమ్. అన్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తావు కదా, ఉమ్. ఆ అమ్మాయి నీకు లోబెట్టిపోదు. ఉమ్. ఏంటి లేనిపోని అన్నీ అన్నారనుకోమ్మా, ఉమ్. ఇవన్నీ నీలో అప్లై చేసుకో. ఉమ్. ఇవన్నీ నాలో లేవు కదా, ఉన్నాళ్ళు ఎవరో అన్నది అని త్యాగం చేసేసావు అనుకో, అప్పుడు సమస్య పరిష్కరించబడతలా. ఉమ్. అప్పుడు నీకు ఆ అమ్మాయికి నీకు రాగద్వేషాలు లేకుండా నువ్వు ఆ అమ్మాయికి ఉండొచ్చు. ఉమ్. నువ్వు దాన్ని లేకుండా చేసుకోవడానికి ఆ అమ్మాయి నీకు సహకరించిందా? ఉమ్. ఆ అమ్మాయి నాకు సహకరించింది, లేకపోతే నాలో గుర్తు ఉండే నుంచి నేను గుర్తించి లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడ ప్రవర్తించకపోతే నేను నాకులో నుంచి బయటికి రాలేను కదా. ఉమ్. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు మేడే చేస్తాను కదా ఉమ్. అని ఈ విధంగా నిద్రలో నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఈ భావనతో చేసుకుంటూ ఉండాలి. ఆ. కొన్నాళ్ళు ఉండేసరికి 100 సార్లు అనేదాన్ని 50 సార్లు అంటావు. ఉమ్. కొన్నాళ్ళు ఉండేసరికి 10 సార్లు, 1 సారి, 2 సార్లు అనుకున్న ఆ భావంలో ఉండి నీ పేరుతో లేకుండా నువ్వు గృహిణిగా నీ కర్తవ్య నిర్వహణ ఎట్లా చేస్తున్నా ఉమ్. అట్లా నీ పేరు పెట్టుకుని పలానా భార్య అని నన్ను గుర్తుపెట్టి చేసుకోవటం లేదు కదా. ఉమ్. అట్లా సహజం వాళ్ళ దైవీ భావంలో ఉమ్. సహజమైనప్పుడు ఆ విషయాల్లో అన్నీ నీకు వాళ్ళందరూ వచ్చి నేను ఆ దైవీ స్థితిలో స్థిరం చేశారు. దైవానందాన్ని అనుభవిస్తున్నావంటే వీళ్ళు అందరి మూలనే కదా ఉమ్. అనేది నీకు అనుభవం వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ ప్రేమించవు. ఉమ్. ఈ విధంగా దైవ భావనతో రజోగుణ తమోగుణ సంబంధమైన స్వార్థపూరితమైన నేనుతో కూడుకున్న రాగద్వేష అసూయ డంబ అహంకారాలన్నీ నిర్మూలన చేసుకోవాలి. ఆ. అప్పుడు సంసారంతో ఉన్న సమాజంలో ఉన్న ఎవరు ఎట్లా ప్రవర్తించినా దైవిచ్ఛ అంటున్నావు, సహనం ఓర్పుతో నీలో అప్లై చేసుకుంటున్నావు, దాన్ని సర్దుబాటు చేసుకుని వదిలేస్తున్నావు. అప్పుడు నీ నుంచి ఎవరికి బాధలు కలిగినటువంటి మాట చేత లేదు కదా. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు. నీకు సంబంధించిన వ్యక్తులు నీ విషయాల్లో
ఆనందంగానే ఉండేటట్టు చేస్తున్నావు కానీ వ్యతిరేకించటం లేదు కదా. ఉమ్. అట్లా ముందు ఈ రెండు గుణాలను లేకుండా చేసుకోవాలి ఉమ్. ఉమ్. దైవ భావంలో ఉంది. ఉమ్. అప్పుడు ఏమైందంటే ప్రశాంతత ఆనందంగా ఉంటున్నావు కదా. అవును. ఉమ్. బుద్ధి పరిధిలోకి వచ్చావు, సత్వసంపన్నమైన బుద్ధి పరిధి. ఉమ్. ఇప్పుడు ఎట్లా ఉండవు, భగవంతుడు నువ్వు ఉండవు. ఉమ్. తెలిసిందా? ఉమ్. భగవంతుడు నువ్వు ఉండి ఆ దైవ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నావా లేదా? అనుభవిస్తుంది. సంసారంలో సమాజం బంధుమిత్రులతో ఉన్న సమస్యలు నిన్నే కలత పెట్టడం లేదు కదా, ఉమ్. నువ్వు ఆమె కలత పెట్టడం లేదు కదా. ఉమ్. ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నానా లేదా అని నువ్వు రోజువారీ ఈ విధంగా ఆనందం అనే దాన్ని సహజంగా ఉండిపోవాలి. ఆనందంగా అంటే సహజంగా ఇప్పుడు నువ్వు స్త్రీని అని భార్య అని అనేది ఎట్లా గుర్తు లేకుండా గృహిణిగా కర్తవ్యం ఎట్లా చేస్తున్నావో అట్లా దైవీ స్థితిలో సహజమై ఉండాలి. అట్లా ఉండగా ఉండగా ఏమవుతుందంటే ఆ దైవానందంలో మైమర్చిపోతావు. దానిలో మైమర్చే ఆనందానికి ఎన్నాళ్ళని అనుభవిస్తావు. కొన్నాళ్ళు అనుభవించేసరికి దైవం అనుకుంటేనే ఇంత ఆనందం పొందానే, ఆ దైవంలో నేను కలవాలి అనేటువంటిది మళ్ళీ నీకు ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇందులో అనుభవించేసి అయిపోయిందిగా, ఆ దైవాన్ని పొందాలి అనేటువంటిది సంకల్పం కలిగి ఇప్పుడు దైవాన్ని ఎట్లా పొందాలి, ఏం చేస్తే దైవంలో నేను ఏకమవుతాను అనేది మళ్ళీ నీకు ఆ సత్వ సంపన్నమైన బుద్ధి పరిధిలో దైవభావాన్ని కూడా లేకుండా చేసుకోవాలన్నప్పుడు నీకు శరీర ధర్మాన్ని చెబుతారు. నువ్వు బాల్యంలో ఉండవు, కౌమార దశ ఉండవు, యవ్వనంలో ఉండవు, వృద్ధాప్యంలో ఉండవు. ఈ శరీర ధర్మం 4 రకాల ఫోటోలు చూపించినా నేనేనంటావు. నువ్వు అట్లా ఇప్పుడు అట్లా లేకపోయినప్పటికి కూడా నేనేనంటావు. మళ్ళీ ప్రతి అవయానికి నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను వేరుగానే చెబుతున్నావు. కాలు నేను కాదు, ముక్కు నేను కాదు అంటలేదుగా. అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి విలక్షణంగా ఉంటున్నావు కదా, కనుక ఇప్పుడు శరీరం నీకు ఒక పనిముట్టు ఆ దైవానికి కలవటానికి. ఇప్పుడు శరీరం నుంచి వేరు చేశాం కదా, శరీర ధర్మంగా 4వ అవసరంగా మారిందిగా, నువ్వు మారలేదుగా. ప్రతి అవయానికి వేరుగా చెబుతున్నావు, నా కాలు, నా ముక్కని. ఇప్పుడు శరీరానికి విలక్షణంగా ఉండిపోయావు కదా, దాన్నే ఆత్మ అంటారు. ఇప్పుడు నువ్వు వేగంగానే ఏం చేయాలి, ఇటువరకు దైవ అలవాటు ఉంది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేను ఆత్మస్వరూపురాలను కదా, ఆత్మానుభవం కోసం ఈ శరీరం ఒక పనిముట్టుగా ఉంది కదా అని ఆత్మభావంలో ఉండి శరీరంతో కర్మ చేసేటప్పుడు ఇప్పుడు గృహిణిగా ఉండవు కదా, నీ భర్త ఉండాలి కదా, నువ్వు భార్యగా ఉండవు కదా, సంసారం చేస్తున్నావు కదా. సంసారం చేసేటప్పుడు సంభోగించినప్పుడు సుఖాన్ని, ఆనందాన్ని అతను అనుభవింపజేస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు నేనేమనుకోవాలి, శరీరం నేను కాదు కదా, నేను ఆత్మను కదా. ఈ భార్యాభర్తలు అనే రుణానుబంధం మంచిది అయిపోయి ఈ మొక్కలు చెప్తే అయిపోద్ది ఆ 3 గుణాలు కానీ. ఇప్పుడు శరీరం నేను కాదు కదా,
భార్యాభర్తలు అనేది రుణానుబంధంగా వచ్చాం కదా. అవును. కనుక ఇప్పుడు శరీర సంబంధించిన వాడు కదా భర్త అనేది. ఉన్నాయండి ఇదిగో చెప్పినవి నువ్వు చెప్పినవి ఇది వరకు ఉంటాయండి అమ్మాయి దగ్గర ఊరు పెట్టి అయ్యే మరి ఇప్పుడు అక్కడ వచ్చినాయిగా. అయ్యే ఉంటాయంట చెప్పిందంటే ఇది వరకు చెప్పినవి ఉంటాయండి కాసేపు ఊరుకో. అదే అదే. నువ్వుసాను రొప్పు అదే అయిపోయింది చెప్పటం. ఇప్పుడు శరీర ధర్మంగా ఉండి ఆత్మభావంలో ఉన్నప్పుడు శరీర ధర్మంగా నాకే సంబంధం లేదు కదా. కాసేపు ఆపేసి ఎక్కువసేపు ఉంచు. అయిపోయింది. ఆ వాక్యం చెప్తే 3 రుణాలు అయిపోతాయి. ఇప్పుడు నువ్వేం చేయాలా? శరీర ధర్మంగా చెప్తున్నా నాకు లేదుగా అనేది నువ్వు ఆ సుఖాన్ని అనుభవించకుండా ఉంటున్నానా లేదా అనుకోవాలి. అనుభవించితే మళ్ళీ తమగుణ రజగుణ అర్థంలోకి వెళ్ళిపోయావు. అసలు దైవభావంలో సహజమైనప్పుడే అవి రావు, వచ్చినా నువ్వు గుర్తించవు. దైవ స్థితిలో మళ్ళు మర్చిపోయి ఉండవు కదా. ఆ మనస్సు పని చేసినా కూడా నువ్వు గుర్తించవు. అట్లా ఆ విధంగా ఆత్మభావంలో ఉండి సంసారంలో స్పందన లేకుండా ఉంటే అప్పుడు చేసి బ్రహ్మచర్య వ్రతం అంటే అది చేసి చేయిందాని అయ్యో. అప్పుడు భర్తకి నీకుండా సంస్కారం కొత్తది ఏర్పడదు, పాతది ఖర్చు అవుతుంది. అట్లా మళ్ళీ పిల్లల పట్ల ఎట్లా ఉండాలంటే రుణానుబంధంగా వచ్చారు కనుక వాళ్ళు కుటుంబాలుగా చేసే బాధ్యత కర్మ ఉంది కదా. వాళ్ళు కుటుంబాలుగా చేసేటప్పుడు వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేసేటప్పుడు మనం స్వార్థంతో పెంచుతాం. ఎందుకంటే వృద్ధాత్మలో మనం కాపాడాలనే ఆ స్వార్థంతోనే వాళ్ళు పెంచుతున్నాం. ఇప్పుడు మనం ఆ స్వార్థం లేకుండా రుణానుబంధంగా పిల్లలు వచ్చారు కనుక వాళ్ళు గురువులుగా తయారు చేసి కర్తవ్యం మనకు ఉంది కనుక చేసి అప్పుడు ఒక 10 మనిషికి ఇంట్లో ఏది వచ్చినా సుఖం వచ్చినా బాధలు వచ్చినా ఎట్లా అంటకుండా ఉంటుంది. అట్లా పిల్లలకి సపర్యలు చేసి ఒక ఆయాలాగా పనిచేయాలి. అప్పుడు పిల్లలకి ఏది వచ్చినా నీకు సేవ చేస్తాయి కానీ బాధపడవుగా. పని అమ్మాయికి బాధపడతాను పనులన్నీ అమ్మాయి చేస్తుంది ఇంట్లో పైన అంటారు. మరి మనకే బాధ వస్తుంది అక్కడ నా సంసారం అని. నేను పని మనిషిని అనుకుని అన్నీ చేసినా కూడా అమ్మాయికి ఎట్లా పట్టలేదో అట్లా పిల్లల పట్ల కూడా అట్లా ఉండాలి. వాళ్ళ కష్టాలు వచ్చినాయనుకో, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు అనుకో, అప్పుడు నీకు రుణానుబంధంగా వాళ్ళకి సేవ చేసిన కర్మ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఒక ఆయాగా పనిచేయాలి. అప్పుడు ఆ రుణం కూడా తీరిపోతుంది. అప్పుడు భర్తతోనూ అటు పిల్లలతోనూ సంసారంలో ఉండి దేని దాని ఎవరా బ్రహ్మచర్య వ్రతం అంటే ఇది. అది సంసారంలో ఉండి సంసారంలో తాదాత్మ్యం లేకుండా విలక్షణంగా ఉండి ఆత్మగా అనుభవం పొందావు. వాళ్ళు ఈ భావంలో ఉన్నప్పుడే సంసారం ఇచ్చింది. దైవీ భావం ఉంటేనేమో దైవానందాన్ని అనుభవించింది. అదే తమోగుణ రజోగుణ సంబంధమైన మనోపరిధిలో ఉన్నప్పుడు బాధలు ఇచ్చింది. సంసారం, సమాజం, బంధుమిత్రులు. దైవీ ఆనందాన్ని అనుభవించి వాటిని వినియోగించుకునే పద్ధతిలో అవి మనకి అనుభవాలు ఇస్తున్నాయి. వాటిలో ఎటువంటి మార్పు లేదు. వాటిని వినియోగించుకునే విధానంలో నువ్వు మంచి చెట్లు అనుభవిస్తున్నావు. కనుక ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఈ విధంగా సంసారంలో ఉంటూ సమాజంలో ఉంటూ అది శరీర ధర్మంగా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, ఆ శరీర ధర్మమైన కర్మ ఉందా అది అనుభవింపజేస్తున్నారు, నాకేంటి సంబంధం లేదని నువ్వు పట్టించుకోకుండా ఉండగా 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 ఏమవుతుందంటే సహజమైపోతావు. ఆత్మగా ఆత్మభావంతో చేస్తే చేయగా భావన అభావం అవటంలో నువ్వు మాట్లాడుతా కూరల్లో ఉప్పు కారాలు వేస్తే సరిగ్గా పట్టదా.
అవును. మొదట్లో చేయలేవు కదా అట్ట. ఉమ్. అనుభవతులుగా పక్కన కూర్చొని నేర్చుకున్నాక కొన్నాళ్ళు ఏకాగ్రతగా ఉండి చేసిస్తే కొన్నాళ్ళు చేయగా ఏకాగ్రతగా ఉండి మాట్లాడుతున్నా కూడా ఉప్పు కారాలు సరిగా పడుతున్నాయా లేదు. ఉమ్. ఆ విధంగా నువ్వు ఆత్మలో అక్కడ ఉండిపోవాలి. ఉమ్. ఆత్మలో ఆ సహజ స్థితిలో ఆత్మగా నువ్వు ఉంటే అది అనుభవంలోకి వచ్చిందంటే అది నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళి నీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావా, ఉమ్. అక్కడ ఇట్లా సవర్ చేసుకున్నా కూడా అక్కడ కూడా సవర్ చేస్తున్నారు కదా. ఉమ్. నిన్ను నువ్వే చేసుకుంటున్నావు కానీ అవును. ఇతరులు నీకెవరు లేరుగా. లేరు. అట్లాగే అందరిలోనూ నిన్ను దర్శించుకోగలగాలి. అందరిలోనూ నిన్ను దర్శించుకున్నప్పుడు వాళ్ళు రెండో వాళ్ళు లేరుగా. అప్పుడు మూడు గుణాలు లేకుండా పోతాయి. అప్పుడు కేవలం ఆత్మగా ఉంటావు. మూడు గుణాలు పోతే ఏమవుతుందంటే నువ్వు ఆత్మస్వరూపురాలివి. నేను ఆత్మస్వరూపురాలనే. నాకు శరీర ధర్మైనటువంటి సంస్కారాలు సమాజం నాకు కాదు, అది శరీర ధర్మైంది. అది నానప్పుడు ఆత్మగా ఉండి ఈ విధంగా రోజువారీ జీవించగా అందరిలోనూ నిన్ను దర్శించుకోవాలి. నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగువారు అర్థంలో నువ్వేగా ఇట్లా సరి చేసుకున్నా అట్లా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నప్పుడు అది సహజంగా ఉండాలి. ప్రేమ ఆత్మగా నువ్వు వెళ్ళినప్పుడు అందరిలోనూ ఎవరు నేనే చేసుకుంటున్నాగా, నాకు ఏరుగా ఎవరు లేరు కదా. అన్నిట్లో అన్నీ ఆత్మ సత్పంచే కదా అన్ని జీవుడు వ్యవహారం చేసేది. కనుక అన్నిట్లోనూ నా ఆత్మ నేనైనప్పుడు అన్నిట్లోనూ నా సత్తే పనిచేస్తుంది కదా, నాకు వేరుగా ఎవరు లేదు కదా అని ఈ విధంగా ఆత్మగా ఇప్పుడు నువ్వు గృహిగా నీ పేరు లేకుండా ఎట్లా కర్తవ్య నిర్వహణ చేస్తున్నావో ఆ విధంగా ఆత్మగా జీవించటం నేర్చుకున్నప్పుడు ఈ మూడు గుణాలు లేకుండా పోయినాయి. అందుకు దీన్ని ఏమంటారంటే జీవన్ముక్తి అంటారు. జీవుల్లో నుంచి విముక్తి పొంది ఆత్మగా వచ్చావన్నమాట. జీవన్ముక్తుడు అంటే ఇది. జీవుడుగా లేవు ఇప్పుడు ఉండవు. చూసేవాళ్ళకి జీవుడిగానే ఉండవు. సంసారం చేస్తున్నావు పిల్లలతోనూ భర్తతోనూ ఇరుగు పొరుగు వాళ్ళతో ఇష్టదైవం అన్ని పనులు చేస్తున్నావు కానీ శరీర భావంతో చేయటం లేదుగా, ఆత్మభావంతో చేస్తున్నావు కనుక వాళ్ళ ద్వారా నీకు ఆత్మానుభవం పొంది ఆత్మలో ఆనందంగా నిరంతరాయంగా అందరిలోనూ నిన్నే దర్శించుకుని అట్లా నువ్వు సహజంగా అయిపోయినప్పుడు పాము కోసం వదిలితే కోసానికి ఏం వచ్చినా పాముకి ఎట్ట పట్టలేదో అట్లా సంసారంలో ఉండి కూడా వేయి దాని అయ్యావు. అది ఆ మూడు గుణాలు తీయంగానే వచ్చింది, నీకు కావాల్సిందే వచ్చింది. కనుక ఆ విధంగా నువ్వు జీవించటం నేర్చుకో. నేర్చుకునేటప్పుడు ఏం చేయాలో తెలుసా, ఎదురు దెబ్బ తగిలితే అమ్మ గుర్తొస్తగా నాన్న అనగా అట్లా నీ గురువుతో మమేకం అవ్వాలి. నీకు ఆ సంఘర్షణ వచ్చినప్పుడు నీ తెలివితో ఉపయోగించుకుంటే నీ తెలివితో దాటలేవుగా. అప్పుడు ఆర్తి బయలుదేరాలి. నీకు తెలియకుండా ఆర్తితో గురువుని పిలవాలి. ఎదురు దెబ్బ తగిలితే అప్రయత్నంగా అమ్మ అని అంటారా, అట్లా రావాలి గురువు పట్ల. వెంటనే నీకు స్ఫూర్తి ఇస్తాడు. ఆ చిక్కులో నుంచి విడుదలైపోతావు. మళ్ళీ కొత్త చిక్కు వచ్చింది, మళ్ళీ అలవాటు ఆ ఆర్తిలో మళ్ళీ పడుతావు.
ఇట్లా ఆర్తితో రావటం, గురువుని ప్రార్థించటం, గురువు మార్గం చూపించటం, ఇట్లా వెంబడిస్తున్నావు కదా. అప్పుడు ఏమవుతుందంటే కొన్నాళ్ళు వచ్చేసరికి నా తెలుగు ఏం పని చేయటం లేదే, గురువు చెప్పింది చేస్తేనే ఇలా పని అవుతాను కదా. కనుక నా తెలుగు పని చేయటం గురువే నాలో ఉండి పని చేస్తున్నాడు అనేటువంటిది నీకు స్వానుభవం కలగాల. అప్పుడు నువ్వేమయ్యావు, గురువుతో మమేకం అయిపోయావు. అయిపోయి గురువు శిష్యుడు ఒక్కటయ్యారు. అప్పుడు గురువు నీకు మమేకమై ఉన్నప్పుడు గురువు స్ఫూర్తితోనే నువ్వు నడుస్తూ ఉంటావు. నువ్వు అనేటువంటిది ఉండదు, శిష్యుడు గురువు అనేటువంటిది ఉండదు. గురు శిష్యులు ఒక్కటాయే, గుర్తు లేకుండా పోయే అనేటువంటి పదానికి అర్థం అది. ఇది చేసుకోవచ్చు అక్కడ. మీకు కావాల్సిన వాక్యాలు వచ్చినాయి తీయగానే దానికి తగినట్టుగా నువ్వు నిత్య జీవితంలో ఏ విధంగా జీవించాలో చెప్పే కదా, ఆ విధంగా జీవిస్తూ ఆచరిస్తూ ఆర్తితో గురువుని వేడుకుంటూ ఉండు. అప్పుడు గురువు సహాయం చేస్తాడు. గురువుతో ఏది గురువు కూడా సమర్థుడు అయింది లేని నీకే తెలియాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకున్నావు, నీ బాధలన్నీ చెప్పావు, మందులు ఇచ్చాడు, పచ్చిన ఇతరు కూడా ఏమి తినకుండా అన్నారు, ఇది టయానికి వేసుకోవాలని చెప్పాడు. నువ్వు ఆ బాధలో నుంచి విడుదల కావాలనేటువంటి తీవ్ర పట్టుదలతో టయానికి మందులు వేసుకుంటున్నావు, పచ్చిన చేస్తున్నావు. ఎట్లా ఉంటారంటే సృష్టిలో కూడా ఆ పెద్ద బాధలన్నీ తగ్గిపోయినాయిగా, ఇంకెందుకు డాక్టర్ దగ్గర మానేస్తారు. ఆ రోగం మూలం లేకుండా చేసుకోలేదు కదా. సశిష్యులు అయితే ఏం చేస్తారంటే డాక్టర్ చెప్పినట్టు చేస్తూ మందులు వేసుకుంటూ ఆయన వద్దనే వరకు వెళ్ళి అక్కర్లేదమ్మా, మందులు అక్కర్లేదు, తగ్గిపోయిందని చెప్పి దాకా వేసుకుంటానే ఉంటాడు. సశిష్యుడు సశిష్యుడు తీవ్ర తప్పని శిష్యుడు ఏం చేస్తారు, తాత్కాలిక బాధలు తగ్గిపోయినాయి కనుక డాక్టర్ దగ్గర కాకపోతుందని మానేస్తారు. మళ్ళీ రోగం లోపల నుండి ఎప్పుడో ఒకసారి మళ్ళీ తిరగబెడతా ఉంటాడు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఇట్లా తిరుగుతూ ఉంటాడు. కనుక ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, మూలం లేకుండా లేదు తీసుకుని రోగిగా ఉన్నానా, తాత్కాలికంగా బాధలు తగ్గిన రోగిగా ఉన్నానా. ఇట్లా సాధనలో కూడా శిష్యుడు కూడా ఇట్లా ఉంటారు. గురువు కూడా గుర్తించేది అది అవసరం. డాక్టర్ గుర్తించాల్సింది నీకే అవసరం. డాక్టర్ సంగతి డాక్టర్ మందులు ఇస్తున్నాడు, పచ్చం చేయమన్నాడు, అట్లా చేస్తున్నావు పర్ఫెక్ట్గా, బాధలు తగ్గటం లేదు. తగినప్పుడు ఎందుకు చెబుతున్నావు, నువ్వు సరిగ్గా వేసుకోవటం లేదు, టయానికి మందులు వేసుకోవటం లేదు, తింటున్నా, లేకపోతే ఎందుకు తగ్గాల్సిందే అని అంటాడు. నువ్వు పర్ఫెక్ట్గా చేసింది నీకు తెలుసు కదా. అప్పుడు కొన చూసి అయితే ఈ డాక్టర్ నా రోగాన్ని నయం చేయలేడు, నా రోగం ఈయనకి అర్థం కాలేదని నువ్వే డాక్టర్ని గుర్తించగలవు. తెలిసిందా? అట్లా గురువు కూడా అట్లా గుర్తించాలా. లేకపోతే డాక్టర్ చెప్పిన మందులకు అలవాటు అయిపోయి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటావు, మందులకు అలవాటు అయిపోయి శరీరం రోగం నయం చేయాలనేటువంటి తపన ఉండదు. కనుక నిర్మూలన చేసుకోవాలన్నప్పుడు డాక్టర్ చెప్పినట్టు చేసి డాక్టర్ని గుర్తించి అప్పుడు ఈ డాక్టర్ అయితే నాకు పూర్తిగా రద్దు చేయగలుగుతాడు అనేటువంటిది నీకు
ఇచ్చిన మందుల్లో నువ్వు పర్ఫెక్ట్గా సాధన చేసినప్పుడు కదా అవును. ఇచ్చాడు. నువ్వు భక్తి చేయనప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? గురువు చెప్పాల్సింది చెప్పాడు. రోజువారీ సాధన చేయకపోతే గురువు ఏం చేస్తాడు? అవును. కనుక ఇప్పుడు నువ్వు చక్కగా చెప్పినట్టు ఆచరించుకోవాలి రోజువారీగా. అప్పుడు గురువు పనిచేసేది గురు సత్యాన్ని నువ్వే కనిపెడతావు. అక్కడ డాక్టర్ యొక్క సత్యాన్ని నువ్వే కనిపెట్టలా రోగి. అట్లా నీకు సాధనలో మార్గంగా సహాయకారిగా ఉంటేనేమో ఈ నన్ను గమనించేస్తాడనేది వెంబడిస్తావు. సహకారిగా ఆగిపోతున్నాడు అనుకో, ఈయన వల్ల కాదు, ఈయన చేయలేడు అని నీకే అనుభవపూర్వకంగా నువ్వే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ డాక్టర్లో రోగంతో ఎట్లా అనుభవంగా తెలుసుకున్నావో అట్లా తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలన్నప్పుడు కేవలం ముముక్షమైన వాడే తెలుసుకుంటాడు, మామూలు తెలుసుకోడు. కనుక ఈ లక్షణాలు కేవలం ముముక్షుగా నేను ఉంటున్నానా మామూలుగా ఉంటున్నాను అనేది నీకు ఇప్పటికప్పుడు అప్లై చేసుకో. అప్లై చేసుకుంటే కానీ నువ్వు ఆ కేవలం ముముక్షత్వంలో నిలవటానికి ఎదగటానికి సహకరిస్తావు. వృత్తి లేకపోతే ఎక్కడ వేసేది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యం ఉంటుంది, సత్యము, ధ్యానము, సమాధి, యథార్థ స్థితిని గూర్చిన తర్కము, వైరాగ్యము, దొంగ బుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యము, పుత్రమిత్ర కళత్రాదుల విషయంలో ఆసక్తి లేకుండుట. చెప్పినవన్నీ ఉన్నాయా? అదే పుస్తకంలో శాస్త్రవేత్తే చెప్పాడు. నేను నీకు సాధనగా రోజువారీ ఎట్లా జీవించాలో మాటలతో చెప్పాను. ఏం చెప్పారు అంతా వచ్చింది. ఆ పుస్తకం చదువుకుంటే నీకు జీవితలేవుగా. ఆ లక్షణాలన్నీ చదువుకున్నారు, దాన్ని ఆచరించి జీవించే విధానం నీకు చేత కాదుగా. దాన్ని నువ్వు నిత్య జీవితంలో ఎట్లా జీవించాలో తోసగుచ్చినట్టు నీకు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు తీవ్ర ముముక్షత్వం కావాలన్నటువంటి దాని అయితే రోజువారీ సాధన చేసి దాన్ని సాధించగలుగుతావు. ఇప్పుడు నీకు వచ్చింది, నీకు చెప్పిన దానికి సమన్వయం సరిపోయిందా? మరి ఇప్పుడు 5 అయింది, బస్సుకి వెళ్తుంది ఒక్క అయ్యో విజయవాడ